బుధవారం నాడు వస్తుంది. అందుకు దీన్ని యాష్ వెడ్నెస్డే అని ఎందుకంటారంటే ఈ 2 దినాలలో ఉష్ణ బలం ధ్యానించుకుంటూ ఆయన ప్రేమను నెరవేర్చుకుంటూ మనలో ఒక పశ్చాత్తాపం అనేటువంటి కలగాలని ఆ భస్మ బుధవారం ఈ శ్రమల దినాలు మనను
దేవుని ఇస్రాయేలు ఇస్రాయేలు దేవుని మర్చిపోయినా యెహోవా ఇస్రాయేలు ఎంతగా దేవుడు వారిని దీవించిన వారి దేవుని పట్ల వారు ఎంతగా ఇది చేసుకొని అంత ఆయాసపరిచే జీవితం జీవించడానికి వారు దిగజారిన వారిని చేతులుగా చూడలేదు. తన సొంత బిడ్డగా చూసుకున్నారు. దేవుడు వారిని తీసుకొచ్చిన ఆ చక్కని వాతావరణ భూమిలో నివసించాల్సిన భూమి వారు ఎక్కడ పోయేదంటే విగ్రహాలు ఆరాధించేటువంటి అపవిత్రమైన పనులు చేయడానికి అపవిత్రమైన ప్రజలతో ఉండడానికి అలా ఇశ్రాయేలు వారి జీవితాలను మూసివేసేస్తున్నారు. చాలా మంది మనకు అలాగే చేస్తున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ఇంత చక్కని పరిస్థితుల్లో మనం పిలిస్తే ఆనాడు ఇశ్రాయేలు నేను వాగ్దానం చేశాను ఏదైనా ఎంత శ్రమలతో కూడినా ఎన్ని విధాలుగా కష్టాల వద్దలు వచ్చినా వారిని నేను ఇస్తానన్న భూమిని నేను వాటిని తీసుకొని వచ్చాను. కానీ ఇంతమంది వాళ్ళు అక్కడ బాధలు అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ పాపం అపవిత్ర మనుషులే బాగున్నారు. ఇలాంటి అన్ని చూసుకొని వారు దేవుడి వారి వాగ్దానం చేసి ఇచ్చిన ఆ స్థలం ఇతరులకు ఇచ్చిన ఆ స్థలం కూడా నిర్వహణ చేశారు. ఎలాగైతే మనం కూడా చాలా పనిగారు మన దేవుడు ఇచ్చిన చక్కని సేవ కూడా దేవుడు ఇచ్చిన పవిత్రమైన వస్త్రాలు దేవుడు ఇచ్చిన చక్కని పరిశుద్ధ గంధమును స్వార్థం సాధించమని మన అప్పగించి మణిమరుచుకున్నాం. మన నేను వాళ్ళని ఈ నెట్టు కాలంలో దేవుడు మన జీవితంలో కూడా అదే చేయబోతున్నారు. మనందరి జీవితంలో మనం ఎన్నో సమయాలలో ఎన్నో పరిస్థితులలో మనం అపవిత్రంలో మునివేసుకున్న జీవితం తెలుసు. అయినా మన అపవిత్రతకే మునివేస్తుంది. అపవిత్రతనే మన జీవితాలు సాధిస్తున్నా మన జీవితాలలో
నేను నిన్ను అభివృద్ధి మీ మీద నీళ్ళతో నేను తాగుతా, మీలో నుండి తీసివేస్తాను. ఎంత మంచిది మీరు కదా. వారి అపవిత్రతను శుద్ధి చేసి సముద్రం వారికి రెండు దేవుడు బలంగా చదువుతాడు. నేను వారి ఆత్మీయంగా తిరిగి ఒక నూతన జీవితం జీవించేట్టుగా చేస్తాను. రెండవది, ఇది అంతరంలో ఆధ్యాత్మికమైన మనసు. తిరిగి వారి ఆధ్యాత్మికమైన విశ్వాస జీవితంలో నేను తిరిగి వారిని నిలబెడతాను. ఈ శ్రమల దినాలలో సేవకుల మనం కూడా చేయాల్సింది, మన సంఘంలో మనము ఓడిపోయినా పడిపోయినా ఆడిపోయిన ప్రార్థన దీపాన్ని, కూలిపోయిన విశ్వాస జీవితాన్ని ఈ శ్రమల దినాలలో ప్రభు శ్రమలను ధ్యానం చేస్తున్నప్పుడు మనం వారి జీవితాలలో ఆత్మీయంగా పడుతున్నాం. ఇది మన జీవితంలో చేయాల్సిన యెహోవా దేవుని ఇశ్రాయేలులో ఏది చేయాలనుకుంటున్నాడో, యెహోవా దేవుని పరిచర్యను చేయడానికి మనం ఏర్పరచుకున్నాం. మనం కూడా ఇంట్లో చేయాల్సింది ఒకటి అంతరంగా కోరికలకి మనలో అనుభవం. రెండవది, ఈ మన ఆస్తు, మన పంట, భూమి అన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. మీకు కరువుండదు, ఏ రోజు ఉండదు, మీకు అన్ని సమకూరుస్తాను. ఎందుకంటే ఆధునిక కాలంలో ఎవరికి పంటలు బాధపడుతున్నాయో వారికి ఒక గొప్ప పండుగంటే దేవుడి ప్రతి వ్యవహారంలో దేవుడి కృప వారిని విడిచిపోలేదు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఎజెకియేలు ప్రవక్త చెప్తున్నాడు, యెహోవా దేవుని మీద దీవిస్తాడు కనుక నీవు చురికి నీవు దేని కొరకు వాగ్దానం భూమికి తీసుకొని రాబడ్డావు. అనేకులు అందుకొరకే ఆ భూతల గురించి అంతల గురించి వచ్చి దేవుడు సమకూర్చి ఆయన మీ అంతరంలో మీ జీవితంలో మార్పు ఆయన లోకమంతా దేవుడి సంఘాన్ని ఇంత నాశనం చేసి దేవుడి ఇంత విరుద్ధంగా ఇస్రాయేలు ప్రపంచంలో అందరూ చూసి వారిని దేవుడి